శ్రీలక్ష్మి సంధానగర్ హైదరాబాద్ నుంచి వచ్చారు. పెళ్ళయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది? 2 years అయింది. పిల్లలు పుట్టట్లేదని ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఎన్నాళ్ళలో ప్రెగ్నెన్సీ వచ్చింది? 1 monthలో ప్రెగ్నెన్సీ వచ్చింది. అక్కడ అంతకు ముందంతా ఏం చెప్పారంటే ఎండోమెట్రియల్ థిక్నెస్ తక్కువగా ఉంది, ఓవ్యులేషన్ డిఫెక్ట్స్ ఉన్నాయి, అంటే అన్నం సరిగ్గా రావటం లేదు, పెరగటం లేదు, పగలటం లేదు అని చెప్పి లాప్రోస్కోపీలు, పీసీఓడీలు, నీటి బుడగలు, ఇలాగా క్వాలిటీ ప్రాబ్లమ్స్ అని చెప్పి లాప్రోస్కోపీ చేశారు, హిస్ట్రోస్కోపీ చేశారు. థైరాయిడ్ ఉందని చెప్పి థైరాయిడ్కి 100 power టాబ్లెట్ పెట్టారు. సో రావటం లేదు అని చెప్పేసి ఐవీఎఫ్లకు కూడా సజెస్ట్ చేస్తున్నారు. సరే మీకు అది ఇష్టం లేక మన దగ్గరికి వచ్చారు. మన దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ మందులు వాడుతూ 1 monthలోనే ప్రెగ్నెన్సీ వచ్చింది. ఎలా వచ్చింది? మరి అక్కడ 2 ఏళ్ళ నుంచి రాంది ఇక్కడ ఎలా వచ్చింది? అక్కడ లాప్రోస్కోపీ చేస్తే రాంది ఇక్కడ లాప్రోస్కోపీ లేకుండా ఎలా వచ్చింది? హిస్ట్రోస్కోపీ లేకుండా ఎలా వచ్చింది? అక్కడ ఎండోమెట్రియల్ థిక్నెస్ ఉందని చెప్పి బోల్డ్ ఇంజక్షన్లు పొడిచారు. థిక్నెస్ బాగాలేదు అని చెప్పి చేతుల మీద, పొట్టల మీద, మానాల్లో సూదులు వేసి గుచ్చారు. మరి ఇక్కడ మనం సూదులు ఏమి గుచ్చలేదు. హార్మోన్ ఇంజక్షన్లు రోజు చేయలేదు మనం. మరి ఎలా వచ్చింది ప్రెగ్నెన్సీ? అట్లాగే ఇంకా అక్కడ చాలా రకాలైన ఇబ్బందులు, అంటే థైరాయిడ్ అని అదే ప్రాబ్లం అని చెప్పారు. మరి థైరాయిడ్కి సంబంధించిన డోసు మనం ఇసుమంతా కూడా మార్చలేదు. అంతకుముందు ఏం వాడుతున్నారో అదే కంటిన్యూ చేయమన్నాం. అది కాదు మెయిన్ సమస్య వేరే అని చెప్పాం. మనం ట్యాబ్లెట్లు ఇచ్చాం, 4 నెలలు కోర్స్ అన్నాం, 1 monthలోనే ప్రెగ్నెంట్ అయిపోయారు. మరి ఎలా వచ్చింది అనేది మీరు చెప్తే ఇంకా చాలా మంది తెలుసుకుంటారు, వాళ్ళలో కూడా ధైర్యం వస్తుంది. మీరు చెప్పే ముందుగా ఈ ప్రెగ్నెన్సీ కన్ఫామా కాదా అనుకోవడానికి మనం అక్కడే స్కానింగ్లు చేయించాం, బ్లడ్ టెస్టులు చేయించాం. మీరు నెల వచ్చి ఇక్కడ వాడుకోవాలని కూడా చెప్పాం. ఎందుకంటే ఏదైతే మనము కారణం అని చెప్పామో దానివల్ల మళ్ళీ బిడ్డకు ఇబ్బంది అవ్వకోకుండా ఇక్కడే కంటిన్యూ చేయమన్నాం. అక్కడ టెస్టులు మీ ఆవిడకి అక్కడే ఆ ఊర్లోనే మీకు తెలిసిన చోట టెస్టులు చేయించుకోమన్నాం. ఏ టెస్టులు చేయించుకోవాలనేది మీకు వాట్సాప్లో పెట్టాం. ఏం స్కాన్ తీయించుకోవాలనేది వాట్సాప్లో పెట్టాం. దగ్గరలో మీకు అందుబాటులో ఉన్న స్కాన్ సెంటర్కి వెళ్ళి స్కాన్ తీయించుకోమన్నాం. అలాగే బ్లడ్ టెస్టులు చేయించుకోమన్నాం. అవి ప్రతి నెల వచ్చి మిమ్మల్ని చూపించమన్నాం. చూపిస్తే దాన్ని బట్టి మందులు ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ ఎన్నో నెలప్పుడు 6th month వరకు వచ్చేసింది. ఇప్పుడు మనం వీడియో ఫస్ట్లోనే తీసుకున్నాం, ఎందుకంటే ఎక్కడో మిస్ అయింది. సరే మళ్ళీ ఒకసారి చెప్తాను అన్నారు కాబట్టి ఏ రకంగా అయితే మనం ఇట్లా ప్రెగ్నెన్సీ ఈజీగా తెచ్చుకోవచ్చో మిగతా వాళ్ళకు కూడా తెలియాలండి. మేము సాధించాము, మిగతా వాళ్ళకు కూడా ఉపయోగపడాలి మా అనుభవము అని చెప్పి మీరు వీడియో అవడానికి ముందుకు వచ్చారు. ఇది సో ఇక్కడ చూడండి, అవకరాలు కూడా ఏమీ లేవు. ప్రెగ్నెన్సీ వచ్చింది, అది ట్యూబ్లో కాదు వచ్చింది, గర్భసంచిలో వచ్చింది. కొన్ని ఏమైనా అవకరాలు ఉన్నాయా? అవకరాలు కూడా ఏమీ లేవు. న్యాచురల్ ప్రెగ్నెన్సీ అని చెప్పేసి చక్కగా వచ్చింది. 19 వారాల 3 రోజులు. ఎప్పుడు ఇచ్చారు ఈ స్కానింగ్ కూడా మీకు చేసింది? 29 ఆగస్టులో తీసిన స్కానింగ్. మరి పిక్చర్స్ కూడా ఇచ్చారు, అవి కూడా చాలా బాగున్నాయి. అంతా నార్మల్ అని ఇచ్చారు. మరి మీరే చెప్పాలండి, ఎట్లా వచ్చింది ప్రెగ్నెన్సీ? మరి 1 monthలో రావడం అనేది మీకు విచిత్రంగా అనిపించలేదా? బయట 2-3 సార్లు తిరిగానండి. హైదరాబాద్ చాలా ఫేమస్ కదా. హైదరాబాద్ చాలా పెద్ద డాక్టర్లు ఉంటారు. మీరు అక్కడ చూపించాం. సరే ఇక్కడ ఇంజక్షన్ అవి చేశారు, దానివల్ల సిస్ట్ వచ్చింది. లాప్రోస్కోపీ చేయాల్సి వచ్చింది. హార్మోన్ ఇంజక్షన్లు, అన్నం బాగలేదని హార్మోన్ ఇంజక్షన్లు ఇచ్చారు. ఇంజక్షన్లు ఇస్తే అండాలు ఎక్సెస్ అయిపోయింది, గెడ్డల కింద వచ్చేసింది, ఒబేరియన్ సిస్టుల కింద వచ్చేసింది. మరి ఆ సిస్టుల్ని వాళ్ళ ప్రజెంటేషనే, వాళ్ళు ఇచ్చిన గిఫ్టే. సిస్టులు వచ్చినాయి అని చెప్పి మళ్ళీ ఇంకో గిఫ్ట్ ఇచ్చారు, ఆపరేషన్ లాప్రోస్కోపీ. అది అంతకుముందు లాప్రోస్కోపీ అవసరం పడేది కాదు. ఇప్పుడు ఈ రకరకాల ఇంజక్షన్లు పొడిసేటప్పటికి అన్నం రావట్లేదంటే రావడం కాదు, మరి ఏనుగులాగా వచ్చింది, అంటే పెద్దది అవసరం దానికంటే ఎక్కువ వచ్చింది. అది తీయడానికి మళ్ళీ సిస్టర్కి ఆపరేషన్ చేశారు. ఓకే, అది అయిపోయిన తర్వాత మేము ఇట్లా తిరుగుతూ చూస్తా ఉన్నాం 4-5 హాస్పిటల్లో. యూట్యూబ్లో చూసి మాకు తెలిసిన వాళ్ళు ఇట్లా వచ్చారు సార్. మీ ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చారు? వాళ్ళు యూట్యూబ్లో చూసేసి మేము కూడా ఒకసారి ట్రై చేద్దాం అనేసి ఇక్కడికి వచ్చాము. మరి వాళ్ళు చెప్పినప్పుడు మీకు ఇంత దూరం ఎందుకు? హైదరాబాద్లో మనకి ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయి కదా, విజయవాడ వరకు వెళ్ళాల్సిన అవసరం ఏంటి? అంత దూరం వేస్ట్ కదా అనిపించలేదా?
ఒకసారి అన్ని ట్రై చేసాం, మేము కూడా ఒకసారి ట్రై చేద్దాం. సరే, హైదరాబాద్లో చాలా ట్రై చేసాం. వాళ్ళంతా అది అంటున్నారు, ఇది అంటున్నారు, ఎండోమెట్రియల్ థిక్నెస్ అంటున్నారు, సిస్టులు అంటున్నారు, గెట్లు అంటున్నారు, లాప్రోస్కోపీలు అంటున్నారు. అన్నీ చేయించాం, ఏం పని జరగట్లా. సరే, ఒకసారి విజయవాడలో ట్రై చేద్దాం. ఎలాగో మా ఫ్రెండ్స్ వెళ్ళారు, సక్సెస్ అవుతున్నారు. యూట్యూబ్లో కూడా వీడియోలు చూసారా మనకి? సక్సెస్ వీడియోలు చూశారు, అన్ని చూసే కాన్ఫిడెన్స్ వచ్చింది. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత 3 months కోర్స్ ఇచ్చారు సార్ మెడిసిన్. ఫస్ట్ మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మేము ఫస్ట్లో కౌన్సిలింగ్ చేసాం మీకు. అసలు ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడం ఎలా, భార్యాభర్తలు ఒక 2 గంటలు కూర్చోబెట్టి చెప్పాం. 500 ఫీజే, 10 పిల్లలు పుట్టే వరకు, 10 రోజులకి 15 రోజులకి కాదు. అయినా కూడా ప్రతి చోట మీకు 500 ఫీజు ఇస్తే డాక్టర్ 2 నిమిషాలు కూడా మాట్లాడారు. ఇక్కడ 2 గంటలు స్టార్టింగ్ కౌన్సిలింగ్ ఇచ్చారు. అవును. తర్వాత ఇక్కడ అప్పుడు మీకు అనిపించలేదు ఇదేంటి 2 గంటలు వాయిస్తున్నాడు ఈ డాక్టర్, అందరూ 2 నిమిషాలు కూడా మాట్లాడరు కదా, ఈయన అసలు డాక్టరా కాదా అనుకోలేదా? అదేం లేదు, నచ్చింది మీకు. అంటే ఎలా తెచ్చుకోవాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి, ఎలాంటి ఆహారం తినాలి, ఇలాంటివన్నీ మనం చెప్పాము ఆ రోజు. ఆ తర్వాత టెస్టులు చేసి భర్తకి భార్యకి ఇద్దరికి టెస్టులు చేసి ఇద్దరు చేయించాం. మరి మీకు అప్పుడు కూడా మీకు బాధ అనిపించలేదు, ఇదేంటి మా భార్యకి కదా అన్నారు, సిస్టులు, గెట్లు, ఆపరేషన్లు, ఎండోమెట్రియల్ థిక్నెస్, పొర తక్కువ ఉండడాలు, మరి ఎన్ని సమస్యలు ఆవిడకైతే నాకెందుకు టెస్టులు, నాకెందుకు బిల్లలు అనుకోలేదు కదా. మేము ఆ రోజు చెప్పాము, ఇద్దరు చేయించుకోవాలి. భార్యకి క్రిములు ఉన్నా భర్తకు అంటుకుంటాయి, భర్త క్రిములు ఉన్నా భార్యకు అంటుకుంటాయి. ఈ గెట్లైనా, సిస్టులైనా, ఎండోమెట్రియల్ థిక్నెస్లు అయినా ఇవి హార్మోన్ల సెగ వల్ల కావచ్చు, క్రిముల వల్ల చీము గెడ్డలు కావచ్చు. క్రిముల వల్ల వస్తే భర్త నుంచి భార్యకి, భార్య నుంచి భర్తకి పాకుతాయి కాబట్టి ఇద్దరు వాడాలని చెప్పాం. సో సేమ్ మందులు వాడారు. అంతే కదా. 3 months ఇచ్చారు సార్, 1 month లోనే కన్ఫర్మ్ అయిపోయింది. మిగతా 3 తీసుకొచ్చారు, రిటర్న్ చేశారు. అంటే ఆ 1 month వాడిన పిల్ల కూడా మీరు వేరు, మీ ఆవిడ వేరు కాదు, మీతో వస్తా మీ ఆవిడతో సంచి కాదు. ఎవరి కాళ్ళకి విడిగా నేను ఇవ్వలేదు, సేమ్ బిల్లు ఇచ్చాను. భర్త భార్య ఇద్దరు ఒకేసారి స్టార్ట్, ఒకేసారి ఎండ్ చేయాలని చెప్పాను. మరి అప్పుడు కూడా మీకు విచిత్రం అనిపించలేదా, ఇదేంటి అందరూ భార్యకి సమస్య ఉంటే భార్య మందులు కదా, భర్తకి సమస్య ఉంటే భర్త మందులు, ఆవిడ సమస్య వేరు, నా సమస్య వేరు, నాకేమో కణాల సమస్య, ఆవిడకేమో అండాల సమస్య, అండాలు విడిగా టాబ్లెట్లు ఉంటాయి, కణాలు విడిగా టాబ్లెట్లు ఉండాలి కదా. అలా కాకుండా ఇద్దరికి ఒకే రకమైన టాబ్లెట్ ఇచ్చారు ఏంటి డాక్టర్ గారు అనుకోలేదా? ఎందుకంటే ఎక్కడ ఎవరు చేయలేదు కదా, ఇలాంటి ట్రీట్మెంట్ ఎవరు చేయలేదు. మరి అసలు కొన్ని ఇంగ్లీష్ డాక్టర్ కాదంటే నేను ఆ డాక్టర్ లాగానే ఐవీఎఫ్ సెంటర్లో ఆపరేషన్ చేసే డాక్టర్లు ఏదైతే ఎంబీబీఎస్, డీజీఓ, గైనకాలజిస్టు, ఫెర్టిలిటీ స్పెషలిస్టు అదే డిగ్రీలు మనకు కూడా. మరి మనం ఎందుకు డిఫరెంట్గా ఇచ్చాం, వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు? అర్థమైందా మీకు? డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములాలో మ్యాజిక్ ఉందా లేదా? అక్కడ 2 ఏళ్ళ నుంచి కొట్టుకున్నా రాలా, 24 నెలలు ట్రై చేసిన రాంది ఇక్కడ 1 నెలలో వచ్చింది. అక్కడ హైదరాబాద్లో మీరు ఎంత ప్రయత్నించినా రానిది ఇది విజయవాడలో 1 నెలలో వచ్చింది. ఎందుకనంటే లోపల ఉన్న సమస్యని గుర్తించి దాన్ని పరిష్కరించాము. మనం మసిపూసి మారేడికాయ చేయలా, ఏదో నీకు పిల్లలు ఇచ్చానా ఆవిడకో సంచి ఇచ్చానని చెప్పి పంపించడానికి లోపల ఏముందో సమస్య అనేది చూసి టెస్టులు వచ్చాకే వారం తర్వాత మందులు ఇచ్చాను. మిమ్మల్ని ఖాళీ చేతులతోనే పంపించాను. మందులు కావాలంటే కొరియర్ పెట్టించుకోండి, దూరం అయితే రాలేకపోతే అని చెప్పాను. అంతేగాని రిపోర్ట్లు వచ్చాకే మందులు ఇస్తాం. పాము కలిస్తే పాము మందు, కుక్క కలిస్తే కుక్క మందు, తేలు కలిస్తే తేలు మందు, అన్నింటికీ ఒకటే మందులు ఇవ్వకూడదు. విషానికి విషం విరుగుడు, ఏ విషయం ఉందో ఆ విషయాన్ని చూసి విరుగుడు పెట్టాలి, కానీ అన్ని విషయాలు మింగకూడదు అని చెప్పి మీకు దానికి తగ్గ మందులు కొరియర్ పెట్టించుకున్నారా? అప్పుడు వచ్చి తీసుకెళ్లారా? మీరు వచ్చి తీసుకెళ్లారా? ఓకే, తీసుకెళ్లారు. 1 month వాడుకుంటా ఉండగా ఇక అదే మీ ఆవిడ లాస్ట్ రావడం, ఇక తర్వాత రావాల్సిన అవసరం కలగదు. ప్రతిసారి మీరు వచ్చి సరిపోద్దని చెప్పారు. ఎందుకంటే అక్కడ కావాల్సిన టెస్టులు, స్కానింగ్లు ఆవిడికి చెప్తాం. మళ్ళీ తిరగాలంటే ఇబ్బంది కాబట్టి ఆవిడ రానక్కర్లేదంటాం. మందులు కావాలంటే కొరియర్ పెడతానంటాం. అయితే మీరు చక్కగా వచ్చి తీసుకెళ్తే మంచిదే. ఎందుకంటే ఇది ప్రెగ్నెన్సీకి సంబంధించిన మెడిసిన్, ఇంజక్షన్లు కూడా ఉంటాయి. అవి కొరియర్ అప్పుడు ఇబ్బంది అవుతాయి. కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టాల్సి ఉంటాయి. ఫ్రిడ్జ్ని కొరియర్ పెట్టాలి, కరెంటు కొరియర్ పెట్టాలంటే అవ్వదు. మామూలు వాళ్ళకైతే ట్రీట్మెంట్ అయితే మీకు 4 నెలల కోర్సు కూడా చక్కగా కొరియర్ పెట్టించుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ మీకు 4 నెలలు కూడా పట్టలేదు, 1 monthలో అయిపోయింది. అది చెప్పండి. సురేష్ గారు, శ్రీలక్ష్మి గారు సంధానగర్ నుంచి వచ్చారు. మీరు అంత దూరం నుంచి పోతే ఛార్జీలు, వస్తే ప్రెగ్నెన్సీ అని వచ్చారు. వచ్చినందుకు మీకు ఫలితం వచ్చింది. మరి ఇంకా చాలామంది బాధపడుతున్నారు. బయట చాలామంది ఇంకా
ఎండోమెట్రియల్ థిక్నెస్ బాగాలేదనో, పీసీఓడీలు ఉన్నాయనో, నీళ్ళు కూడా ఉన్నాయనో, సిస్టులు ఉన్నాయనో, ఓవేరియన్ సిస్టు, చాక్లెట్ సిస్టు, ఎండోమెట్రియల్ సిస్టు, ఫైబ్రాయిడ్స్, పాలిప్స్, ఇలా రకరకాల బాధలు. అలాగే ఏజ్లు మీకు 30, 26, 30 years వచ్చింది, 20 దాటితేనే భయపెట్టేస్తున్నారు, అండాలు అయిపోతున్నాయి, ఇక ఉండవు. ఐవీఎఫ్కి వెళ్ళాలన్నారు, మీకు కూడా సజెస్ట్ చేశారు. కాకపోతే మీరు మీ ఫ్రెండ్ దయ వల్ల మీరు ఇక్కడికి రాగలిగారు. మరి అలాగే ఏ దేవుడు పూజిస్తారు మీరు? ఏ దేవుడు? ఆంజనేయ స్వామి. సో ఆంజనేయ స్వామి మీకు ఫ్రెండ్ రూపంలో వచ్చి మిమ్మల్ని ఇక్కడికి లాక్కొచ్చాడు. నమ్ముతారా? దేవుడు దయ వల్ల ఇక్కడికి వచ్చారని, లేకపోతే రాలేదు. మీ ఊర్లో ఉన్న డాక్టరే మీకు తెలియదు, అలాంటిది విజయవాడలో డాక్టర్ తెలియడం ఎట్లా? ప్రపంచంలో మరి ఎన్నో మిరకిల్స్ జరుగుతాయంటే అది కేవలం దేవుడి దయ. అట్లాగే దేవుడు నమ్మండి, చక్కగా నమ్మి ముందుకు వెళ్ళండి. మీ కన్నీళ్ళని, మీ అవమానాలని, మీ ఆవేదనని దేవుడు గుర్తించాడు కాబట్టి ఆ బిడ్డని ఈరోజు మీ చేతిలో పెట్టాడు. అట్లాగే మీరు ఇంకా ఇదే విధమైన ఓర్పు, ఇదే విధమైన పట్టుదల మెయింటైన్ చేస్తే చక్కగా మీరు మాతృదేవత పితృదేవత ఇవ్వడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. డెలివరీ డేటు January 15, సంక్రాంతి విడుదల బిడ్డ January 15 ఇచ్చేసారు అక్కడ స్కానింగ్లో కూడా. సో అది ఇంకా మీరు చెప్పాల్సింది ఏమన్నా ఉంటే చెప్పచ్చు. ఎవరికన్నా మీలాంటి వాళ్ళు అప్పుడు పడిన బాధతో మీకు స్టఫికేట్ అయ్యి ఉంటారు, అలాంటి బాధ ఉన్న వాళ్ళకి మీరు చెప్పే సలహా. ఒకసారి మీరు బయట ఎక్కడ చూసుకున్నా ఒకసారి ఇక్కడికి వచ్చి ట్రై చేయండి, ఒకసారి ప్రయత్నించండి. డాక్టర్ గారు అయితే మంచిగా చూస్తారు. ఐవీఎఫ్ అవసరమా ఇక్కడ? లేదు సార్, బయట ఐవీఎఫ్లే చెప్తున్నారు 3 నెలలు వెళ్తే చాలు. ఆపరేషన్ ఏమన్నా చెప్పాము అసలు ఎప్పుడన్నా? ఏం లేదు సార్, మెడిసిన్ ఇచ్చారు అంతే. అసలు మనకు ఆపరేషన్ థియేటరే లేదు హాస్పిటల్లో, ఐవీఎఫ్ సెంటరే లేదు మన హాస్పిటల్లో, కేవలం మందులు కదా. మరి మందులతోనే మన తాతలు ముత్తాతలు మామలు బామ్మల్లాగా ఒక్కొక్కరు 6 డజన్లు కనొచ్చు. ఒక్క ఐవీఎఫ్ లేకుండా, ఒక్క ఆపరేషన్ లేకోకుండా చక్కటి ఆహారాన్ని మెయింటైన్ చేసుకోవాలి. బుక్ ఇచ్చని మీరు అమ్మా నాన్న కాగలరు బుక్, దాంట్లో ఏం తినాలి ఏం తినకూడదు. ఎక్కడి అప్పు ఎప్పో రప్పు అనే ఛానల్స్ ఉన్నాయి, దాంట్లో ఏం తినాలి ఏం తినకూడదు, ఎలా వండుకోవాలనేది వీడియోల రూపంలో 500 వీడియోలు ఉన్నాయి. అలాగే ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళు, రకరకాల సమస్య, ఏ సమస్య అయినా అవ్వచ్చు, ప్రెగ్నెన్సీ పక్కాగా న్యాచురల్గా తెచ్చుకోవచ్చని మీకు ప్రత్యక్ష ఉదాహరణలతో చక్కగా వీడియోలు ఉన్నాయి. జీరోగా ఉన్న వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీలు వచ్చింది, అలాగే వెరికోసీలు ఉన్న వాళ్ళు కూడా ఆపరేషన్ లేకుండా ప్రెగ్నెన్సీలు వచ్చింది. ట్యూబుల్ 2 బ్లాక్ అయిపోయిన వాళ్ళు కూడా మందులతో ఓపెన్ చేసుకుని ప్రెగ్నెన్సీలు పొందారు. ఐవీఎఫ్లు లేవు, ఆపరేషన్ లేవు. సిస్టులు గెడ్లు ఉన్న వాళ్ళు కూడా ఆపరేషన్ లేకోకుండా ప్రెగ్నెన్సీలు తెప్పించాం మందులతో. ఆ క్రిముల వల్ల వచ్చిన చీము గడ్డల్ని మందులతో అనిచేసాం, ఆ హార్మోన్ల సెగ వల్ల వచ్చిన సెగ్గడ్డల్ని మందులతో సరిచేసాం, గెడ్లు అడిగిపోయి బెడ్లు వచ్చేసి. సో డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా పనిచేస్తుందా? బాగా పనిచేస్తుంది. కొన్ని వేల మంది పనిచేసింది, మీకు కూడా పనిచేసింది. ఈరోజు మీరు కూడా ప్రూవ్ అయ్యారు. అలాగే 1 నెల 2 నెలలు 3 నెలలు కాదు, 6వ నెల మీరు వస్తున్నారు కంటిన్యూగా. నేను 5 నెలలు వాడితే చాలన్నాను, కాకపోతే ఫస్ట్లో కూడా ఒక వీడియో ఇచ్చారు కదా, అది ఎక్కడో మనకు మిస్ అయింది. మళ్ళీ మిగతా వాళ్ళకు కూడా చెప్పాలనే మంచి ఉద్దేశంతో దేవుడు దయ వల్ల మీరు ఇక్కడ వరకు రాగలిగారు. అదే మీ వీడియో ద్వారా మళ్ళీ ఇంకొక ఎవరన్నా ఉపయోగించుకుంటే ఆ పుణ్యం మీ బిడ్డకు ఉంటుందనే ఉద్దేశంతో ముందుకు వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్స్.